అది అంటే తప్పు చేస్తున్నప్పుడు తెలియట్లేదండి, ఈ రోజు కాకపోయినా రేపైనా దొరికిపోతాం కదా అని. మరి ఎలా మేనేజ్ చేద్దాం అనుకున్నారు అసలు వాళ్ళు? మంచి క్వశ్చన్. మీకు తెలియదే ఉండదు, అందరూ అంతే. ఒక పేరు నాని కాదు, వల్లంనేని వంశీమోహన్ కాదు, కొడాలి నాని అయితే ఇసుకాసురుడు ఆయన కాదు, 2,20,00,000 కేవలం బయటికి కనిపించింది. విడుదల రజనీ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే నెక్స్ట్ 30 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటారు. ఇది బోయపాటిది ఒక సినిమా ఉంటుంది, ఆయన మ్యాక్సిమం సినిమాల్లో కొంచెం ఈ విజువలైజేషన్ ఉంటుంది. ఎట్లా మాకు ఎదురొచ్చే దేవుడు తగిలే దేవుడు అని చెప్పి జగపతి బాబు ఉంటాడు, లెజెండ్ సినిమా దాంట్లో. అంటే ఆయనకి ఎదురుగా పోయి ఎవరు వాళ్ళకి ఆపోజిట్లు ఓట్లు వేసేదానికి ఉండదు. ఆ పరిస్థితి కల్పించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పొరపాటున ఈసారిగా ఎలక్షన్ లో అటు ఇటు అయ్యి కూడా ఓడిపోయినా కూడా 30 సీట్లు పోతాయి. 151 సీట్లలో 30 సీట్లు పోతాయి. ఎంత కాదని 121 సీట్లతో ఫుల్ మ్యాండేట్. అది 110 సీట్లు కాదు కదా, 100 సీట్లు వచ్చాయని ఫుల్ మ్యాండేట్ 175 నియోజకవర్గాల్లో. ఆ రేంజ్ లో వాళ్ళకి ఒక భారీ కాన్ఫిడెన్స్ ఉండేది నెక్స్ట్ 30 మంది అధికారం అని. సో జగన్మోహన్ రెడ్డి గారు తా అంటే వీళ్ళు తందానంటా వచ్చారు.